హాయ్ ఫ్రెండ్స్, పచ్చని చెట్టు కింద వీడియో తీస్తున్నాను. యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు మీ పాదాభివందనాలు. దయచేసి నా వీడియో చూడండి. నేను చాలా అనుభవం గల వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఎక్కడ అబద్ధం చెప్పను, ఎవరికి ద్వేషించి మాట్లాడను. ఉన్నది ఉన్నట్టు చెప్తాను. నా వీడియో చూసి ప్రతి ఒక్కరూ దేవుడు మీకు నా వీడియో చూసేయడానికి అవకాశం ఇచ్చినట్టే. నేనేం చెప్తున్నానంటే, అల్లా అయినా, యోహా అయినా, బ్రహ్మదేవుడైనా ఖురాన్‌లో హిందువులను, క్రిస్టియన్‌లను లేకుండా చేయండి, గుడులను, చర్చిలను పగలగొట్టి అంతా ఇస్లాంగా చేయమని ఖురాన్‌లో లేదు. బైబిల్ వాళ్ళకి యెహోవా గారు, యేసుప్రభు గారు ముస్లింలను, హిందువులను లేకుండా చేయండి, హిందూ గుళ్ళను, మసీదులను కూలగొట్టేసి చర్చి నిర్మించండి, చర్చే చేయాలని చెప్పలే. ఏడన్నా చెప్తే తీసుకురండి. ఇలా హిందువులలో బ్రహ్మదేవుడు, క్రిస్టియన్‌ల గానీ, ముస్లింల గానీ అంతం చేసేయండి. మసీదులను, చర్చిలను కూలగొట్టేసి మొత్తం హిందూ మతంగా మార్చండి అని ఏమన్నా మా మహాభారతం కానీ, భగవద్గీత కానీ, వాల్మీకి కానీ ఉంటే తీసుకురండి. నేను మాట్లాడతాను. నేనేమంటున్నానంటే ఓవరాల్ మీకు అర్థమైందా? గ్రంథాలలో లేదు. ఇప్పుడు ముస్లిం ధర్మం ఏం చెప్తుంది? నాకు తెలిసింది ఖురాన్ ఉంది. ఎవరైతే ఇష్టానుసారంగా వాళ్ళొచ్చి ఖురాన్‌ను పాటిస్తారో 5 పూటలు నమాజ్ చేయాలి. వాళ్ళు రోజా ఉండాలి, బక్రీద్ పండుగ చేయాలి, సదకా చేయాలి, పేదలకు సాయం చేయాలి అని చెప్తుంది. అంతే, మత మార్పిడి ఏం లేదు ఈడ. క్రిస్టియన్‌లలో యేసుప్రభు గారు కూడా యేసుప్రభు దగ్గర ఎంతమంది వచ్చినా, ఏ సమస్య వచ్చినా సాల్వ్ చేశాడు. ఇక్కడ కులం గురించి ఏం మాట్లాడలే. ఈడకి రాండమ్మా, ఈడికి రండి, వేరే మీ అంటే యేసుప్రభు ఉన్నప్పుడు కూడా వేరే మతాలు పూజించబడుతూనే ఉన్నాయి. అప్పుడు ఆ మతం వద్దు, ఈ మతంలో రామని యేసుప్రభు కూడా చెప్పలే. యేసుప్రభు దగ్గర ఎవరెవరైతే వచ్చారో వాళ్ళని న్యాయం చేసి సమస్యలను, రోగాలను ఏదైనా మంచి చేసి పంపించాడు. అంతేగాని మళ్ళీ చర్చికి రండి అని చెప్పలే. ఎక్కడన్నా రాండి అని చెప్తే వీడియో చూపించండి, మాట్లాడతాం. ఇప్పుడు బ్రహ్మదేవుడు కూడా రాముడు, లక్ష్మణుడు, సీత, శ్రీకృష్ణుడు, ధర్ముడు వీళ్ళు కూడా యుద్ధాలు చేశారు, దేవుళ్ళు అయ్యారు, అన్ని దేవతలు ఉన్నారు. ఎవరు కూడా వీళ్ళని చంపేయండి, వీళ్ళని విద్వేషంగా మాట్లాడండి అని చెప్పలే. వాళ్ళకి ఇష్టానుసారంగా అనుసరించి చనిపోయేంత వరకు వాళ్ళ విధి విధానాలు, ఆ దేవుళ్ళు ఎవరైతే చెప్పారో ధర్మాన్ని గురించి పాటించేవాళ్ళు ఆ మతస్థులు ఉంటారు. ఆ మతస్థులు వేరే మతస్థునికి కించపరిచే మాటలు ఈ మతస్థులు ఎవరు చెప్పలే. అలా చెప్పకూడదు కూడా. అంటే బ్రహ్మదేవుడు చెప్పలేదు, అల్లా చెప్పలేదు, యెహోవా చెప్పలేదు. మనం ఎవరు చెప్పటానికి వేరే కులాన్ని ద్వేషించడానికి? ఇది అర్థం చేసుకోవాలి. నేను చాలా నాలెడ్జ్‌తో మాట్లాడుతున్నానండి. నాకు కనీసం ఒక రాష్ట్రంలో ఒక పదవి గానీ, మహిళ రక్షణ కూడా ఇస్తే తెలంగాణలో ఏ ఒక్క చిన్న ఆడపిల్ల కావచ్చు, పెద్ద పిల్లలు కావచ్చు, స్కూల్లో, కాలేజీలో, పార్కులలో ఎక్కడైనా సరే నాకు ఎన్ని సంవత్సరాలు ఇస్తారో అన్ని సంవత్సరాలు ఒక్క కేసు లేకుండా చేస్తాను. నా టెక్నాలజీ అది తెలుసు. ఎలా చేయాలో, ఎలా కంట్రోల్ చేయాలి. ఫస్ట్ మనసులను కంట్రోల్ చేయాలి. మనుషులే అండి. మనసు బాగుంటే ఎవరి మీద హత్యలు జరగవు. కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, వేరే మతాన్ని ద్వేషించే హక్కు ఎవరికీ లేదు. ముస్లిం వోళ్ళు క్రిస్టియన్ మతాన్ని, హిందూ మతాన్ని కించపరిచి మాట్లాడితే ఆ వీడియో తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌కి వెళ్ళి కేస్ ఫైల్ చేయండి. అరెస్ట్ చేసి జైల్లో పడేద్దాం. క్రిస్టియన్ వోడు హిందూ మతాన్ని, ముస్లిం మతాన్ని గురించి ఏమన్నా మాట్లాడితే ఆ వీడియో తీసుకుపోయి ఆ పరిధి మండల పోలీస్ స్టేషన్ తీసుకుపోయి కేసు చేయండి. వాడిని జైల్లో పడేద్దాం. రాజ్యాంగం కూడా వేరే మతాన్ని కించపరచని చెప్పలే. ధర్మం చెప్పలేదు, రాజ్యాంగం చెప్పలే. మళ్ళీ ఈడు చెప్పడానికి వాడేవాడు కాబట్టి వాడికి తీసుకుపోయి జైల్లో పంపించండి. హిందూ ధర్మం వాళ్ళు కూడా ముస్లిం మతం గురించి, క్రిస్టియన్ మతం గురించి చెడు ప్రచారం చేసి, చెడు మాట్లాడే తత్వం లేదు. ఒకవేళ ఎవరన్నా మాట్లాడితే ఈ వీడియో తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌కి తీసుకోండి. ఇక్కడ హిందూ అధికారం ఉందా, ముస్లిం అధికారం ఉందా, క్రిస్టియన్ అధికారం ఉందా అని కాదు. భారతదేశం స్వేచ్ఛా దేశం, అందరికీ సమాన హక్కులున్న దేశం. ఎవరు ఏ మతాన్ని స్వీకరించవచ్చు, ఏ మతాన్ని కించపరిచే హక్కు లేదు. కించపరిస్తే చట్టపరంగా యాక్షన్ తీసుకునే హక్కు ఉంది. కాబట్టి ఈ వీడియో పెట్టాను. మీరందరూ తెలుసుకోవాలి. ఇప్పుడు మన భారతదేశంలో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళే. ప్రతి గ్రామంలో పోండి, 100 మందిలో 90 మంది చదువుకున్నారు. 95 మంది కూడా చదువుకున్నారు. అందరికీ తెలుసు ఏందంటే
కొంతమందికి డెప్త్‌గా చదువుకోలే, కొంతమంది తక్కువ చదువులోనే ఆప్ చేశారు. ఏది ఏమైనా నా వీడియో ద్వారా మీకు అందరికీ నాకున్న నాలెడ్జ్ మీకు వస్తది. మీరు షేర్ చేయండి, పక్కన వాళ్ళకి కూడా చెప్పండి. తప్పులు చెప్తే క్షమించండి. ఏదైనా సరే ఇప్పుడు ముస్లింలలో ఒక నాజియా ఖాన్ అనే ఆహ్, ఆడామ మొన్నదాకా కాంగ్రెస్‌లో ఉండి బీజేపీలో పోయింది. బీజేపీలో పోయిన కాడ్నుంచి ముస్లింల మసీదులను కూలగొడతా, దర్గాలను కూలగొడతా, ముస్లింలను చంపేస్తా, మహమ్మద్ ప్రవక్త గురించి చెడు చెడు మాట్లాడింది. ఈ వీడియో తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో పెట్టారు. ఏ ముస్లింలను అరెస్ట్ చేయలే. కేసు చేశారు. దేశంలో 29 రాష్ట్రాలు, 29 రాష్ట్రాలు ఫైల్ ఎఫ్ఐఆర్ అయింది. బీజేపీ నాయకులు కూడా చేతులెత్తేసారు. నేను మా కులంలో వచ్చింది, మేము చేర్పించుకున్నాం. ముస్లింల గురించి ఇలా మాట్లాడమని మేమేం చెప్పలేదు కదా! మళ్ళీ ఆమె వ్యక్తిగతంగా చెప్తుంది. ఆమెను అరెస్ట్ చేసుకోండి అని చెప్పేశారు. చేతులెత్తేసారు. కాబట్టి నజియా బేగం ఎక్కడ కనబడ్డా అరెస్ట్ అయిపోతది. ముస్లింలలో స్వేచ్ఛ ఉంది. ఇప్పుడు క్రిస్టియన్లలో ఇప్పుడు రాధా మనోహర్ దాసు క్రిస్టియన్ల గురించి బాగా చెడు చెప్తాడు. ముస్లింల గురించి కూడా చెప్తాడు. మీరు ఈ వీడియో తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌లో ఎవరన్నా పోయి అరెస్ట్ చేయండి అని అన్నారా? అనలేదు. ఎవరన్నా అన్నారా? అనలేదు. క్రిస్టియన్‌లో మొన్న ప్రశ్న రావణ్ అనే వ్యక్తి సమావేశంలో ఒక తప్పుడు మాటలు మాట్లాడారు. పెద్ద పెద్ద మంత్రులకి. వాళ్ళెవరు మంత్రులు కాదు. చిన్నప్పటి నుంచి వెళ్ళిపోయిన వాళ్ళే. వాళ్ళు కూడా ప్రజలలో ఏదేదో మాట్లాడారు. వాళ్ళ గురించి మాట్లాడారు. వీళ్ళ గురించి మన బీజేపీ గురించి మాట్లాడాడు పవన్ కళ్యాణ్. మన టీడీపీ గురించి మాట్లాడాడు. మా తల్లిని ద్వేషిస్తున్నారు టీడీపీ పార్టీ అని అది ఇది చెప్పి లాస్ట్ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నాడు. వాళ్ళతోనే అధికారం చేస్తున్నాడు. ఇలా ఆయన అధికారం వచ్చి ఆయన అరెస్ట్ చేపిస్తున్నాడు వేరే వాళ్ళ గురించి మాట్లాడితే. చూడండి అధికారం ఎలా ఉందో. కాబట్టి నేనేమనంటే ఎవరి సొత్తు కాదు, ఎవరు దేవుళ్ళు కాదు ఈడ. రాజ్యాంగం ప్రకారం నడవండి. దైవం ప్రకారం నడవండి. ఈ 2 ధర్మాలు కాపాడతాయి. మనకి రెచ్చగొట్టే వద్దు. ఎవరన్నా రెచ్చగొడితే ఆ వీడియో తీసుకుపోయి పోలీస్ స్టేషన్‌కి తీసుకోండి. లేదా కుల సంఘాల దగ్గర తీసుకుపోండి. పరిష్కారం అవుతుంది. తప్పులు చెప్తే క్షమించండి. ఈ వీడియో చూసినందుకు ప్రతి ఒక్కరు మళ్ళా చాలా వీడియోలతో వస్తాను. నేను చెప్పింది మీకు అర్థమైందా? ఏ ధర్మం అయినా సరే క్రిస్టియన్ గురించి, చర్చి గురించి 100 సార్లు ప్రార్థన చేసుకోండి, తప్పులేదు. వేరే మతాన్ని కించపరచొద్దు. ముస్లిం వాళ్ళు మసీదులో 10 సార్లు కాదు 50 సార్లు చేసుకోండి ప్రార్థన. హిందువులకు, క్రిస్టియన్‌లకు కించపరిచే మాటలు మాట్లాడొద్దు. హిందువులు పొద్దున, సాయంత్రం పూజాగరు ప్రతిసారి 24 గంటలు పూజ చేసుకోండి. ముస్లింల మీద, క్రిస్టియన్ల మీద చెడు ప్రచారం చేయొద్దు. ఈ భారతదేశం అందరిది దేశం. అందరూ తెచ్చుకున్నటువంటి దేశం. స్వతంత్రం హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు, సిక్కులు, బౌద్ధులు అందరూ తలలు తగ్గిపోయినాయి. ఎందుకు తెచ్చుకున్నారు వాళ్ళు తలలు పోయినా? నా కొడుకులు మనవళ్ళు స్వాతంత్రం తెచ్చుకొని మంచిగా బతుకుతారని తెచ్చుకున్నారు. వాళ్ళ తలలు తెంపారు. రాజ్యాంగం అంబేద్కర్ గారు కూడా రాశారు. ఎందుకు రాశారు? మన భారతదేశం ప్రజలు ప్రతి మూల ప్రాంతంలో సస్యశ్యామలంగా ఉండాలని రాశారు. రాజ్యాంగాన్ని అనుసరించి మనం బ్రతకాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరూ రాజ్యాంగం అనుసరించే ఉంటారు కదా. రాజకీయ నాయకులు కూడా ప్రమాణ స్వీకారం చేసినప్పుడు రాజ్యాంగం అనుసరించి ప్రమాణ స్వీకారం చేస్తారు కదా. మళ్ళీ అధికారంలో సమావేశంలో ఒకరిని కించపరిచే రాజ్యాంగాలు ఏమైనా ఉన్నాయా? వాళ్ళు అహంకారంతో మాట్లాడతారు. కాబట్టి అప్పటికప్పుడు ఏమైనా వీడియోలు తీసుకుపోయి ఎమ్మెల్యే లేదు, ముఖ్యమంత్రికి ఒక రూలు, రాష్ట్రపతికి ఒక రూలు, వీళ్ళు ఏది ఏమైనా లిమిట్లో మాట్లాడుకోండి. ఎవరికి ఉద్దేశపూర్వకంగా మాట్లాడొద్దు. తప్పులు చెప్తే క్షమించండి. లైక్ చేయండి, ఫాలో చేయండి. మరిన్ని సమస్యలతో వస్తా. బాయ్.